చెప్పను కానీ గైస్ మీరు చూస్తున్నారు ఏంటి అటే పోతా. అసలు గైస్ నేనైతే ఫ్రీ ఫైర్ ఆడట్లేదు. మెయిన్ థింగ్ వచ్చేసి నీరో క్యాటర్ అన్నమాట. నీరో క్యాటర్ ఆడుతుంటే ఒక్క చిరాక్ గైస్. ఇద్దరిని కొడతా నీరో, ముగ్గురిని కొడతా నీరో, అంతేందుకు స్క్వాడ్ అంతా నీరో పెట్టేసుకుంటుంది అబ్బా. అంతే గైస్. ఇంకా నేను 3 monthsలో అయితే ఇంకా మైండ్ క్రాఫ్ట్కి అయితే మారిపోదాం అనుకున్నా. ఎందుకంటే నేనైతే ఒక అన్నకు మాట ఇచ్చాను జోన్ పుష్ చేస్తాను. ఈ 2 months అన్నమాట, ఈ బుయర్ సీజన్ నుంచి నేను మాట తప్పను కాబట్టి ఈ 2 monthsలో తర్వాత నేను ఫుల్ మైండ్ క్రాఫ్ట్ వీడియోసే పెడతానన్నమాట. తర్వాత జోన్ పుషింగ్ పెడతానులే, అదంతా అప్పుడుది. అలా గైస్ నేను ఆగండి. ఇప్పుడు ఎలా ఉందన్నమాట గేమ్, ఎలా ఉంది అంటే అప్పుడు ఇది పాడాలనుకున్నా కానీ ఇదేంది పని చేయదు. ఓకే గైస్ ఇదేంది కొన్నిసార్లు పని చేయట్లా, బటన్ పని చేయట్లా. గట్టి నొక్కాలా రే, షీల్డ్ వాడేప్పుడు వచ్చే బటన్ పని చేయట్లా. సరే అదైతే మళ్ళీ నేర్చుకుందాం. కానీ ఇదిగోండి ఇదైతే ఎలా ఉంది వైస్ చెప్పండి. అలాగే నేను చెప్పే కదా ఆఫ్లైన్లో కొన్ని ఈ ఓకే చెస్ట్లో పెట్టినట్టున్నా. చలో అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. అంటే నేను మైండ్ క్రాఫ్ట్ ఇన్స్టాల్ చేసినప్పుడే స్టార్టింగ్లో ఇదే పెట్టుకునేవాడిని, కానీ అలవాటు లేదు. ఇదే కదా ఓకే చెస్ట్ మీద కదా నొక్కాల్సింది. ఓకే గైస్ ఇలా అయితే కష్టం. ఇదిగోండి ఆఫ్లైన్లో అయితే నేను కొంచెం మంది ఎంటర్మైన్స్ నోడించి తీసుకున్నాను. ప్రూఫ్ కోసం EXP తీసుకుందా అంటే మర్చిపోయాను అన్నమాట. ఇది తొందరలో అలవాటు అయ్యిద్ది లేదు మనకి. ఇది మీద నొక్కి ఇలా 7 ఉందన్నమాట ఛార్జింగ్. నిజంగా నాకు ఛార్జింగ్ కూడా ఎక్కట్లేదు అబ్బా మొబైల్కి. ఓకే గైస్ ఇప్పుడైతే ఐ ఆఫ్ ఎంటర్స్ అయితే చేద్దాం. ముందు బ్లేస్ పౌడర్ చేయాలి కదా, మర్చిపోయాను. అదిగోండి గైస్ నిజంగా ఛార్జింగ్ ఎక్కట్లే మొబైల్కి, అది ఇబ్బంది. ఓరే నేను ఐరన్ ఎందుకు చేస్తాను నాకు అర్థం కాదు. నిజంగా ఇలాంటివి చేసేటప్పుడు నాకు చాలా చిరాకు అనేది వస్తుంది. నా దగ్గర 14 చాలా అనుకుంటున్నాను నేను ఐ ఆఫ్ నెట్స్. ఇంకా కావాల్సినవి తీసేసుకుని బయలుదేరదాం టూల్స్. ఈరోజు అయితే జస్ట్ ఎండ్ పార్టిల్ దాకా మాత్రం వెళ్దాం అనుకుంటున్నాను. ఎండ్ పార్టిల్ యారైతే సేఫ్టీగా ఉంచుకుందాం. చెల్లో ఇంకా ఎలిట్రా తీసుకున్నాం, అన్నీ ఉన్నాయా ఒకసారి ఆగండి. ఓకే యారోస్ అయితే రిజిస్టర్ చేసేసుకున్నాం. ఇప్పుడైతే మనం కోఆర్డినేట్స్ పెట్టుకోవాలా నేను, కానీ వచ్చేస్తానులే. ఒకవేళ వస్తే ఇక్కడ దాకా వస్తాను కదా. ఒక బెడ్ తీసుకుపోతా గైస్, బెడ్ అయితే తీసుకుపోతా నేను. చాలా కష్టంగా ఉంది సెట్టింగ్స్, నాకు కష్టంగానే ఉంది. ఎందుకంటే అప్పుడు ఇదే వాడేవాడిని, కానీ ఇప్పుడు అలవాట్లేదు కాబట్టి కష్టంగా ఉంది నాకు. 7 ఉందబ్బా ఛార్జింగ్. కొన్నిసార్లు నాకు ఐస్ అనే దాని మీదకి వెళ్తాయి. చలో గైస్ ఎటుంది ఇది, ఎటుపోయింది? ఓకే ఇటు ఉందా? ఓకే మనకైతే ఇది ఇటు ఉందన్నమాట. ఇది బ్రేక్ అవ్వలేదు చాలు మనకి. ఈ మాత్రం ఇంటిస్తే చాలు చెలరేగిపోతా. ఈ గుంటల్లో ఎటుపోతాను రే. ఓకే ఇటైతే వెళ్ళాలి. చలో స్ట్రైట్గా వస్తున్నా. మెల్లిగా వరల్డ్ క్రియేట్ అవుతుంది నాకు ల్యాగ్ కాబట్టి ఫుల్. అరే ఏంద్రా రే, ఎప్పుడు ఏది పడాలి ఇట్లా ఇటుకి. ఓకే ఇక్కడైతే ఒకసారి ఆగి చూద్దాం, నాకైతే తెలియదు ఎక్కడుందో. ఓకే ఇక్కడైతే ఒకసారి ఆగుతా. అబ్బా పడింది. ఓకే ఇంకెంత దూరం, ఇంకా అటు వెళ్తుంది. ఇయమ్మ 2 వేసా. అబ్బా దిస్ జస్ట్ మిస్, రాంగ్ రూట్లో వెళ్ళాల్సి వచ్చింది నేను. ఓకే 2 వచ్చాయి. చలో నెక్స్ట్ టైం అయితే సర్వైవల్ ఓన్లీ స్టార్టింగ్ నుంచి మొత్తం చేద్దాం అబ్బా. అసలు ఆఫ్లైన్లో కూడా ఏ వర్క్ చేయను. అరే ఎగుర్రా, అసలు కాదు ఎగట్లా. అమ్మ జీవితం 6 ఉందబ్బా, తొందరగా ఫినిష్ చేయాలనుకున్నా నేను ఈరోజు. అంటే లైక్ అక్కడ ఉన్న లూట్ అంతా కలెక్ట్ చేసి మొత్తం చూపిస్తాను. నెక్స్ట్ ఎపిసోడ్ అయితే ఫైట్ అన్నమాట డైట్. ఓకేనా, అలా అయితే నేను ప్లానింగ్ అయితే వేసుకున్నాను. ఇక్కడ ఏంది రూయింట్ పాటలు. ఓకే 6 ఉంది కాబట్టి గైస్ ఛార్జింగ్ రేపే అప్లోడ్ అయ్యిద్ది. నిన్నే కదా మన ఫస్ట్ గైస్, అది విలేజర్స్ అవుట్ పోస్ట్ అబ్బా, నాకు ఆడితో పని లేదు. చలో ఇక్కడైతే ఆగుదాం. ఇక్కడైతే ఆగి ఇప్పుడు వేద్దాం. ఎటుందో ఎటు గైస్ రూట్ మారింది, కాస్త బ్యాక్కి వెళ్ళాలి నేను.
ఎగుర్రా. వీడు కొన్నిసార్లు కదలట్లేదబ్బా. ఓకే, ఇటైతే పోవాలంట. కాస్త దూరం వెళ్ళి చూద్దాం. నాకు తెలిసి కొండల్లో ఉండిద్ది ఎక్కువ. మ్యాక్సిమం అయితే కొండల్లో ఉంటుంది గైస్. నేనైతే ఒప్పుకుంటా. నేనైతే ఇక్కడ ఈ చెట్టు ఏది ఆగా గైస్. విలేజ్ అంటే విలేజ్లో ఉంటుందబ్బా. మ్యాక్సిమం విలేజెస్లో ఉంటాయి నాకు తెలిసి. ఇలాంటి పోర్టల్స్ అన్ని మ్యాక్సిమం విలేజెస్లోనే ఉంటాయి. చలో చలో చలో. ఇది ఓకే, విలేజ్ వైపు వెళ్తుంది. విలేజ్కి వెళ్దాం ముందు. వచ్చిందా? రాలేదా? ఓకే, మన షూస్కి ఇది ఉండటం వల్ల నది దాటే పని లేదు. కానీ ఫాస్ట్కి వెళ్ళడానికి అదొక బటన్ ఉంటుందబ్బా. ఆ బటన్ ఇందులో లేదు, అది ఇబ్బంది. ఏది? ఓకే, కాస్త అటు వెళ్దాం గైస్. నేనైతే వాకింగ్ అయితే చేస్తాను. ఏది వచ్చింది గైస్? ఇరిగిపోయిందా? ఓకే, ఉందా? అమ్మా, నిజంగా గైస్ ఇది సౌండ్ పట్టించుకోకండి, ఏమనుకోకండి గైస్ ఈసారికి మాత్రం. ఓకే ఓకే, విలేజ్లో ఉంది, అర్థమైపోయింది గైస్. ఓకే, ఇప్పుడు లోపలికి వెళ్తాను కాబట్టి విండ్ ఛార్జెస్తో పని లేదు. టార్చెస్ ఒక స్టాక్ టార్చెస్ ఉన్నాయి మన దగ్గర. రే రే రే, ఎప్పుడు రే? గైస్ అన్నీ వెళ్ళిపోయినాయి. అబ్బే, నాకు ఇది అలవాటు కాల గైస్. నెక్స్ట్ వీడియోలో అయితే నేను విడిగా వేరే వాళ్ళు క్రియేట్ చేసి నేర్చుకుంటానబ్బా కాస్త. గైస్ నిజంగా అన్నీ పోయినాయి అబ్బా. చాలా కోపం వస్తుంది నాకు. తెలియకుండా అన్నీ వెళ్ళిపోయినాయి నాకు చేయి తలిగి. సరిపోతే లేవు, 4 ఉన్నాయి నా దగ్గర. ఎందుకంటే మొత్తం కలిపితే 12 అవుతాయి మినిమం. నాకు తెలిసి 13 కదా కావాల్సింది. 13 అనుకుంటా అబ్బా కావాల్సింది. ఎంత కిందకి ఇది? ఇంకెంత కిందకు ఉంది నాకు తెలియలా. చాలా కిందకు వచ్చాను. వా, కేవ్లోకి వచ్చా. గైస్ కొంపతీసి ఏమో కేవ్లో లేదు కదా. ఎందుకంటే కష్టం అబ్బా. నేను జస్ట్ వా గైస్, ఎప్పుడు రా? అదుకోండి, అక్కడేదో ఉంది. నేను అటు ఒకసారి అసలు చంపండి. అబ్బే, ఇదిగోండి దీని కింద. అదేంది మైండ్ షాఫ్టా? అది గైస్ మైండ్ షాఫ్ట్. ఇది మైండ్ షాఫ్ట్. వా, క్రీపర్ పట్టించుకోకు. గోల్డెన్ యాపిల్ వెళ్తున్నాం కాబట్టి వెళ్ళేది వాళ్ళకొని టార్చెస్ పెట్టుకుందాం. మళ్ళీ మర్చిపో రూటు కాదు. నేను ఎందుకు వచ్చాను, ఏ పని చేస్తాను నాకు అర్థం కాల. అదే రికార్డ్ అయితే కట్ అయింది. ఎందుకో నేను చూడలే నిజానికి. ఇప్పుడు వచ్చాక మళ్ళీ రికార్డ్ స్టార్ట్ చేశాను అన్నమాట. 1 పాయింట్ అయితే ఉంది. జస్ట్ నేను వచ్చాను చీపిడాక మాత్రం ఇక్కడ దాకా వచ్చాను. అంటే నేను ఇంకా రెడీ అవ్వలేదు. ఎందుకంటే కొత్త ఈ నాకు తెలియదు అన్నమాట. ఇది కంట్రోల్స్ నేర్చుకోవాలి, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. నేనైతే విలేజ్లో స్పాన్ పాయింట్ పెట్టుకున్నా, అందుకని దిగులు పడక్కల్లా. ఓకేనా గైస్, ఇంకా ఇదైతే ఈరోజు వీడియో అనమాట. ఇంకా సీ యు లేటర్, బాయ్ బాయ్. అలాగే నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఇంకొన్ని ఎండర్ పర్ల్స్ అయితే చేసుకుని రెడీగా ఉండాలి. మెయిన్ నేను కంట్రోల్స్ నేర్చుకుంటాను అన్నమాట. అంటే నెక్స్ట్ నాకు ఇంకో 3-4 డేస్లో అయితే ఈ వీడియో అప్లోడ్ అయ్యిద్ది, ఏమనుకోకండి. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు లేటర్, బాయ్ బాయ్.